ర్యాలీ జరగడం చాలా గమనార్హం. ఎప్పుడు జరగనటువంటి ఆందోళన, ఎప్పుడు లేనటువంటి ఆందోళన దళితుల్లో ఈరోజు మొదలైంది. దీన్ని నేను చాలా బాధపడుతున్నాను. దళిత విభజన అనేది దేశ విభజనకు దారితీస్తుంది. ఆలోచన లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకెళ్తున్నాయి. అక్కడ చూడండి, స్టాలిన్ ఎంత చక్కగా వెళ్తున్నాడో. అక్కడ విభజన లేదు. ఉత్తరప్రదేశ్లో విభజన లేదు. ఇక్కడ ఎందుకు విభజన? చంద్రబాబు నాయుడు చేసినటువంటి పొరపాటు చర్యని వెనక్కి తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఎస్సీలు, బీసీలు కలిసి ముందుకెళ్లాలన్నది మా అందరి ఆలోచన. అది ఒక్కటే దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడగలదు. పీట లేదా ఆయనకి పీట బట్టి ఇది దేశంలో చాలా మార్పులు రాబోతున్నాయి. చాలా మార్పులు రాబోతున్నాయి. ఇది అగ్ని పరీక్ష. జాగ్రత్త పడాలని చంద్రబాబు నాయుడు నాకు స్నేహితుడు, 50 ఏళ్ళుగా ఆయన సున్నితంగా నేను నెల్లూరు తెలియజేస్తున్నాను. చేసిన పొరపాటు సరిదిద్దుకోమని తెలియజేస్తాను. మొన్న పార్లమెంట్ దాంట్లో రాహుల్ గాంధీ ఎస్సీ ఎస్టీలకు వ్యతిరేకంగా ఒక బీజేపీ మాత్రమే దానికి అంత సానుకూలంగా ఉందని చెప్పని మోడీ, అమిత్ షా ఇద్దరు చేస్తారు సార్. మోడీ, అమిత్ షాలు మాట్లాడేవి అబద్ధాలు. మరి ఇందిరాగాంధీ, నెహ్రూ, రాజీవ్ గాంధీ, మరి ఈరోజు రాహుల్ గాంధీ వాళ్ళు మంచి వాళ్ళు దేశం కొరకు ప్రాణాలు. థ్యాంక్ యూ.